హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. యూనియన్ బడ్జెట్ 2025 అయితే ఈరోజు రిలీజ్ అయిపోయింది. మోదీ గారు ఉన్నప్పుడు 3.0 అంటే ఫస్ట్ బడ్జెట్ థర్డ్ టైం వచ్చినప్పుడు ఈరోజు బడ్జెట్ అయితే రిలీజ్ అయిపోయింది. చాలామంది చాలా ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుతున్నారు, అగ్రికల్చర్ గురించి మాట్లాడుతున్నారు, హెల్త్ సెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. చాలా థింగ్స్ అయితే ఈరోజు బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ థింగ్స్ స్టాక్ మార్కెట్స్ని ఎట్లా ఇంపాక్ట్ చేస్తాయి? ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి, ఒక ఇన్వెస్టర్కి ఈ బడ్జెట్ ఎలా బెనిఫిషియల్ ఉంటుంది? ఇలాంటి అన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నమస్తే అండి. సో ఫస్ట్లీ బడ్జెట్ ఈరోజు రిలీజ్ అయిపోయింది. చాలా మంది అన్నట్టు అంటే మిడిల్ క్లాస్ మెన్కి అయితే మాత్రం, ఎవరైతే ట్యాక్స్ పేర్చుకునే వాళ్ళకైతే అబ్బా ఇన్నాళ్ళ కళ, ఎన్నో సంవత్సరాల నుంచి ఆశిస్తున్న ఒక ఎలిమెంట్ అయితే ఈరోజు బయటకు వచ్చింది అని అనుకుంటున్నారు. సో ఓవరాల్గా బడ్జెట్ చూసుకున్నట్టయితే మీకేమనిపించింది? చాలా బాగుందండి. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్లో మనం జనరల్గా చాలా గ్రోత్ అని చెప్తున్నాం, కానీ ముందు మనకి బెనిఫిట్ వచ్చింది అనుకోండి, రియల్ టైం బెనిఫిట్ మనం ఫేస్ చేస్తుంటే కనుక బాగుంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. లాస్ట్ 2 years నుంచి మనం కోవిడ్ నుంచి ఎక్స్పెండిచర్ విపరీతంగా పెరిగిపోయింది, సేవింగ్స్ లేవు. సో అలాంటి టైంలో మనం ఇంకా ట్యాక్స్ పే చేయడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు మేజర్గా ఇప్పుడు 12 lakhs కనుక ప్యాకేజ్ ఉన్న వాళ్ళందరికీ, బిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ట్యాక్స్ రిబేట్ ఇచ్చారు. అవును. సో అది బెనిఫిట్ అయింది బాగా. సో రిబేట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇయర్ ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అటు ఇటు మారచ్చు అనమాట. సో కంప్లీట్గా ఎరాడికేట్ చేయలేరు. సో రిబేట్ ఇచ్చారు అంటే మనం మొత్తం ఫైల్ చేసేసి దీనిలో ఈ అమౌంట్ నేను రిబేట్ చేసుకోవచ్చు. అది ఒక మంచి అడ్వాంటేజ్ ఉంది. సో దాని గురించి మనం అందరం ఎక్కువ మాట్లాడుకుంటాం కాబట్టి సో చాలా డీటెయిల్గా దీని మీద ఏంటంటే, సపోజ్ నాకు ఒక 12 lakhs శాలరీ ఉంది, నాకు ఎంత బెనిఫిట్ వస్తుంది అనేది డైరెక్ట్గా తీసుకుంటే మీకు 80,000 రూపీస్ బెనిఫిట్ వస్తుంది. అంటే ఒక 12 lakh పర్సన్ ఇవాళ ఐటీ రిటర్న్స్ ఇస్తే దాదాపు 1 crore, అదే 1 lakh టీడీఎస్ కట్టాలి, దానిలో 80,000 బెనిఫిట్, అంటే దాదాపు ఆల్మోస్ట్ మేజర్ బెనిఫిట్ వస్తుంది. అలాగే ఒక 18 lakhs శాలరీ అతను, ఆయన కనుక ఈ ట్యాక్స్ కనుక పే చేస్తే ఈ కొత్త రిబేట్ ప్రకారం 70,000 దాకా బెనిఫిట్ ఉంటుందని మేడం చెప్పారు. సో అంటే 35% ఆయనకి స్ట్రైట్ అవే బెనిఫిట్ ఉంది. అలాగే అబౌవ్ 25 lakhs వాళ్ళకి కూడా ఇది అప్లికబుల్ అవుతుంది. వాళ్ళకు కూడా 1,10,000 రూపాయలు బెనిఫిట్ దాకా వస్తుంది, అంటే దాదాపు 25% వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. సో ఇదంటే దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్కి 1.2 lakh crore డైరెక్ట్గా లాస్ అవుతుంది. అలాగే 2.5 lakh ఏమో ఇండైరెక్ట్గా లాస్ అవుతుంది అనేది చెప్తున్నారు. ఆ అమౌంట్ వీళ్ళు వేరే రూపంలో తెచ్చుకుంటారు. ఆబ్వియస్లీ ఆ అమౌంట్తో మనం ఎట్లాగా కొంటుంటాం కాబట్టి కన్స్యూమర్ గూడ్స్ మీద, జిఎస్టీ మీద ఇండైరెక్ట్గా ట్యాక్స్ వసూలు చేసుకుంటారు. సో దట్ ఈస్ ద అదర్ పార్ట్. సో ముఖ్యంగా ఈ బడ్జెట్ గురించి మేజర్గా అంటే స్టాక్ మార్కెట్ని ఇంపాక్ట్ చేసే కీ సెక్టార్స్ ఏవి, ఆ సెక్టార్స్ గురించి చెప్తారా? మేజర్గా ఏంటంటే ఒక 10 సెక్టార్స్ మీద, 10 పాయింట్స్ మీద బడ్జెట్ ఎక్కువ ఉందండి. ఫస్ట్ ఏంటంటే అగ్రికల్చర్ ఫోకస్ చేశారు. సో అగ్రికల్చర్లో ఏం చెప్తున్నారంటే ప్రైమ్ మినిస్టర్ ధాన్య యోజన, దాని ప్రకారం ఏంటంటే ఇది 100 districtsలో ఈ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ కానీ, క్రాప్ రీషఫ్లింగ్ కానీ, డైవర్సిఫికేషన్ కానీ, ఇవన్నీ నాలెడ్జ్, అంటే చాలామంది రైతులకి ఏంటంటే సాయిల్ గురించి కానీ, టెస్టింగ్ గురించి కానీ లేకుండా ఇంకా అన్ఎడ్యుకేటెడ్గా వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఒక మెయిన్ ఫోకస్ చేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయటం అనేది, వాళ్ళకి ఆ సాయిల్ మీద కానీ, క్రాప్ మీద కానీ, సీడ్ మీద కానీ అవగాహన కల్పించి ఎక్కువ ప్రొడక్టివిటీ పెంచే దిశగా ఎక్కువ కృషి చేస్తున్నారు. దీనివల్ల దాదాపు 1.7 లక్షల కోట్ల మంది ఫార్మర్స్ బెనిఫిట్ అవుతున్నారు. సో వాళ్ళ గురించి ఏంటంటే ఇప్పుడు ఆ ఫార్మింగ్ సెక్టార్లో ఉన్న మన కంపెనీ చూసుకుంటే మేజర్గా సీడ్ కంపెనీస్ ఉన్నాయి, అవంతి ఫీడ్ కంపెనీ, సీడ్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి. ఆ ఇండస్ట్రీ బెనిఫిట్ అవుతుంది. అలాగే ఈ ఫెర్టిలైజర్ కంపెనీస్, చంబల్ ఫెర్టిలైజర్ కానీ, నాగార్జున ఫెర్టిలైజర్, యూరియా డెవలప్ చేసేది బిర్లా, ఈ కంపెనీస్ కూడా మెయిన్ బెనిఫిట్ అవుతాయి. అలాగే ఈ ట్రాక్టర్స్ కానీ, వాటికి సంబంధించిన పనిముట్లు, యంత్ర పరికరాలు తయారు చేసే కంపెనీస్ అన్నిటికీ కూడా ఈ అగ్రికల్చర్ ఫోకస్ చేయడం వల్ల ఆ రిలేటెడ్ కంపెనీస్ అన్ని ఫ్లోరిష్ అవుతాయి, బెనిఫిట్ బూస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో రెండోది ఏం చెప్తున్నారంటే మళ్ళీ ఈ వెజిటబుల్స్, అలాగే ఫ్రూట్స్, సో హెల్త్ కేర్, న్యూట్రిషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. సో ఈసారి అందరికీ గ్రోయింగ్ అవేర్నెస్ వచ్చింది ఏంటంటే ఈ వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఎక్కువ వాడటం అనేది. సో దానికి సంబంధించి
ఈ ఫ్రూట్ ఫ్రీజర్స్ కానీ వాటి యొక్క స్టోరేజ్ చేసే కంపెనీస్, అలాగే వాటి యొక్క ట్రాన్స్పోర్ట్ చేసే కంపెనీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ కంపెనీస్ అన్నీ కూడా బెనిఫిట్ అవుతాయి దీనిలో. దాని తర్వాత వచ్చేది ఏంటంటే ఈ ఎడిబుల్ ఆయిల్, తర్వాత సీడ్స్, పల్సెస్, ప్రొక్యూర్మెంట్ కానీ, తర్వాత ట్రాన్స్పోర్టేషన్, సేల్. సో ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా బెనిఫిట్ ఉంది, అంటే ఇవి ఫోకస్ చేస్తున్నాయి. సో వీటికి ఎక్కువ ఉంది. ఆ తర్వాత ఏంటంటే మెయిన్ ఇక మెరైన్ తీసుకున్నారు, ఫిష్ ఇండస్ట్రీ. సో ఫిష్ ఇండస్ట్రీ వాళ్ళ వరల్డ్లో ఇండియా టాప్ 2వ స్థానంలో ఉంది. కాబట్టి ఫిష్ ఫీడింగ్, ఇప్పుడు అవంతి ఫీడ్ కానీ, ఈ కంపెనీలు ఎక్కువ ఫిష్ ఎక్స్పోర్ట్ ఏవైతే ఉన్నాయి ఆ కంపెనీస్ అన్నీ కూడా ఆ ఏరియా అంతా కొంచెం బెనిఫిట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే కిసాన్స్కి 7.7 crore ఫార్మర్స్కి ఈ లోన్స్ ఇస్తున్నారు. ఏంటి 3 lakhs అదొరకు ఉండే లోన్ 5 lakhs దాకా క్రెడిట్ ఫెసిలిటీ అనేది ఇస్తున్నారు అనమాట. సో ఇది మేజర్గా 3 ఆస్పెక్ట్స్ అనమాట అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్లో. తర్వాత ఏం చెప్తున్నారంటే ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ ఫోకస్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ పీపుల్ మీద, ఎకానమీ మీద, తర్వాత ఇన్నోవేషన్ మీద, ఈ మూడింటి మీద ఫోకస్ చేస్తున్నారు. సో పీపుల్ మీద తీసుకుంటే ఏం చెప్తున్నారంటే ఈ యొక్క ప్రెగ్నెంట్ లేడీస్, అలాగే చైల్డ్, వాళ్ళకి న్యూట్రిషన్ ఎక్కువ, అలాగే గర్ల్ చైల్డ్స్, ఇప్పుడు 20 years బిలో ఉన్న గర్ల్ చైల్డ్స్ కానీ, సో వీళ్ళకి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి. సో అలాంటి ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ, ఇలాగ 8 crore చిల్డ్రన్స్కి డైరెక్ట్గా బెనిఫిట్ అవుతుంది. అలాగే 1 crore ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే ప్రెగ్నెన్సీ చూపించుకుంటారో జనరల్గా వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఐటమ్స్, న్యూట్రిషన్ కిట్ అట్లా ఏమైనా కూడా ఇస్తున్నారు. సో ఆ కంపెనీస్ ఏమైతే ఉన్నాయో అవి న్యూట్రిషన్ కంపెనీస్, ఆ యొక్క సెక్టార్కి ఇది ఒక బెనిఫిట్ అవుతుంది, అడిషనల్ బూస్టింగ్ అది. సో అలా తర్వాత ఏంటంటే ఈ యూత్కి స్కిల్స్ పెంచుకోవడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. సో అలాగే ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐఐటిని, స్టూడెంట్స్ని ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. సో అలాగే సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ కింద మెడికల్ ఎడ్యుకేషన్ వచ్చి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 1.5 lakh మెడికల్ స్టూడెంట్స్ వస్తే ఇంకా ఒక 10K ఎడిషనల్ సీట్స్ మెడికల్ సీట్స్ పెంచుతాను. అండ్ ఇంకా విత్ ఇన్ 5 years 75,000 మెడికల్ సీట్స్ పెంచుతాను కూడా డిక్లేర్ చేశారండి. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ మేజర్గా మెడికల్ కానీ, ఐఐటి కానీ సీట్స్ పెంచడం ద్వారా మంచి క్వాలిఫైడ్ స్టూడెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలామంది ఆస్పిరెంట్స్ ఐఐటీస్ అవ్వాలనుకునే వాళ్ళందరికీ కూడా ఆ కళ నెరవేరుతుంది, మెడిసిన్ అవ్వాలనుకునే వాళ్ళకి. సో వాళ్ళ ఆ ఇండస్ట్రీలో గ్రోత్ ఉంది. అలాగే డే కేర్, క్యాన్సర్ సెంటర్స్, ఆల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో దాదాపు ఒక 200 centers పెంచుదామని చూస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే క్యాన్సర్ లాస్ట్ 20 yearsలో చాలా గ్రో అవుతుంది కాబట్టి సో క్యాన్సర్ రిలేటెడ్ కంపెనీస్, హాస్పిటల్స్, తర్వాత డ్రగ్స్, ఇవన్నీ కూడా మంచి ఇండస్ట్రీ, ఆ కంపెనీస్ అన్ని కూడా మంచి పెర్ఫార్మెన్స్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అండ్ రష్యాలో కూడా క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా వచ్చింది అంటున్నారు, అవన్నీ కూడా వస్తాయి ఇంకా. అవునండి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చి అర్బన్ పూర్ వర్కర్స్, వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ కోసం 68 lakh crores స్ట్రీట్ వెండర్స్కి మేజర్గా వాళ్ళని గ్రో చేయడానికి వాళ్ళకి లోన్స్ ఫెసిలిటీ ఇవ్వటం, వాళ్ళకి యూపీఐ లోన్ ఫెసిలిటీ 30K వరకు ఇచ్చారు. సో ఈ యొక్క ఏరియా ఏంటంటే నేను అనుకోవటం రేపు నెక్స్ట్ వీళ్ళ మీద కూడా ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేయడానికి స్కోప్ ఉందన్నమాట. దాదాపు 68 lakh స్ట్రీట్ వెండర్స్ వాళ్ళు ఎవరు ట్యాక్స్ పే చేయరు, వాళ్ళకి ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్డ్ వే లేదు, వాళ్ళ ఇన్కమ్ జనరేషన్ ఆర్గనైజ్డ్ లేదు. సో ఇప్పుడు యూపీఐ డిజిటల్ పేమెంట్స్ రావడం ద్వారా వాళ్ళ యొక్క ఇన్కమ్ని ట్రేస్ చేసే అవకాశం కనపడుతుంది. దాన్ని బట్టి మళ్ళీ టాక్సేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళు ఒక సెక్టర్ వీళ్ళ ట్యాక్స్ పే చేయడం ద్వారా కనుక చేస్తే ఈ మెయిన్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగ్గించడానికి స్కోప్ ఉంటుంది. కరెక్ట్. సో నేను అనుకోవటం వీళ్ళు ఇక్కడ మనకి తగ్గించి ఆ ఇన్కమ్ ఇక్కడ జనరేట్ చేసే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఎందుకంటే ఇది ఒక గుడ్ మూవ్. ఎందుకంటే మనం కూడా చూస్తున్నాము, వాళ్ళు చాలా మంది నార్మల్ పర్సన్ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు, జాబ్ హోల్డర్స్ కన్నా ఈక్వల్ గా సంపాదిస్తున్నారు ఎవరు, ఒక స్ట్రీట్ వెండర్స్. సో వాళ్ళు కూడా ట్యాక్స్ కడితే ఇంకా కొంచెం మనం రిలీఫ్ అవ్వే అవకాశాలు ఉన్నాయి. సో అది ఒక మెయిన్ ఉంది. ఆ తర్వాత ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏంటంటే పీపీపీ మోడల్ అని తీసుకొచ్చారు. దానిలో ఏంటంటే అర్బన్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చి సో 1 lakh crore సిటీస్కి చాలా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అనేది క్రియేట్ చేసి 1 lakh crore అనమాట. వాటర్ మరియు శానిటరీ అలా వాటిని ఇంప్రూవ్మెంట్ చేయడానికి తీసుకొస్తున్నారు. సో ఇవన్నీ మేజర్గా మనకి బెనిఫిట్స్ అవుతున్నాయి. ఓకే, అంటే ఓవరాల్గా ఈరోజు చూసుకుంటే స్టాక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి?
స్టాక్ మార్కెట్ ఇవాళైతే కొంచెం ప్యానిక్ అయితే అవ్వలేదు, అలానే వెరీ హ్యాపీగా అవ్వలేదు, కానీ మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే ఇంకా డ్రాస్టిక్ ఫాల్ అయితే అవ్వలేదు. సో కొన్ని సెక్టార్స్ పెరిగినాయి, కొన్ని సెక్టార్స్ తగ్గినాయి, యావరేజ్గా నార్మల్గానే ఉంది. సో అయితే దీని అర్థం ఏంటంటే బాటమ్ అవుట్ అయ్యింది. సో సెలెక్టివ్ సెక్టార్స్లో గ్రోత్ ఉంది. సో అంటే స్టాక్ మార్కెట్ ఎలా రెస్పాండ్ అయిందంటే ఓకే ఫియర్ అవ్వలేదు. సో విపరీతమైన హ్యాపీ అవ్వలేదు కానీ ఫియర్ అయితే అవ్వలేదు. సో అంటే ఎక్కువ ఈ బడ్జెట్లో కూడా మరీ అవుట్ స్టాండింగ్ అంటే ఆ టాక్సేషన్ అనేది బిగ్గెస్ట్ మూవ్, కానీ మిగతావన్నీ కూడా ఎక్స్పెక్టేషన్ చేసిన దానికి ఉండే ఉంది, ఎక్స్పెక్టేషన్ చేసిన ఉంది. అలాగే కార్పొరేట్ ట్యాక్సెస్ పెంచలేదు కాబట్టి ఇంకా వాళ్ళకి ఎవరు కూడా హ్యాపీగానే ఉన్నారు. ఎక్కువ ఎక్స్పోర్ట్స్, డొమెస్టిక్ ఎక్స్పోర్ట్స్కి ఎక్కువ ఊతం ఇచ్చేలాగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. సో ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ గారు మళ్ళీ ట్యాక్సెస్ పన్ను రూపాయలు చేస్తానని ఎక్కువ ప్రపోజ్ చేస్తున్నారు కాబట్టి వాటిని తట్టుకోవడానికి ఇప్పుడు యుఎస్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ ఆయన తీసుకొస్తున్నారు. సో ఆ ఎఫెక్ట్ని తట్టుకోవడానికి మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్లో మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో చూసుకుంటే కన్జ్యూమర్ గూడ్స్కి స్టాక్స్ అప్రైజ్ అనిపించింది అంటే. అవునండి, కన్జ్యూమర్ గూడ్స్ కూడా మంచి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ డొమెస్టిక్ ప్రొడక్షన్ వల్ల వాళ్ళకి రా మెటీరియల్ అన్ని తగ్గుతాయి. అలాగే అర్బన్ పాపులేషన్ ఎటు ఎఫ్ఎంసీసీ ప్రోడక్ట్స్ రెగ్యులర్గా వాడుతుంటారు కాబట్టి వాళ్ళకి ఆ సెక్టర్కి మంచి భూమి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే అండ్ ఎప్పుడైనా కూడా ప్రతి బడ్జెట్లో హైయెస్ట్ ఎక్కువైతే డిఫెన్స్కే ఉంటుంది. ఈసారి కూడా అరౌండ్ 4,91,000 అంటే అరౌండ్ 5 lakh crores ఇన్వెస్ట్ చేశారు. సో డిఫెన్స్కి హౌ వుడ్ బి ద ఫ్యూచర్? ఫ్యూచర్ ఉంది సార్, ఎందుకంటే డిఫెన్స్ అంతా కూడా ఇప్పుడు అదివరకు ఒకప్పుడు మనం ఆయుధాలన్నీ కూడా మనం దిగుమతి చేసుకునేవాళ్ళం. అలాంటిది మనం ఎగుమతి చేసే స్టేజ్కి వచ్చాం. దాదాపు 100 కంట్రీస్కి మనం ఎగుమతి చేస్తున్నాం ఆయుధాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇవాళ ఈ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ వల్ల ఈ మెయిన్ బాగా బాగుపడింది గవర్నమెంట్ డిఫెన్స్ కంపెనీస్, హాల్ కానీ ఈ కంపెనీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా బాగా ఉన్నాయి. వీళ్ళకి మంచి సప్లై ఉంది. సో ఆర్డర్ బుక్ బాగుంది కాబట్టి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కరెక్ట్. అండ్ మేజర్ బూస్ట్ మనం ఎంఎస్ఎంఈస్లో కూడా చూసాము, దాని గురించి కూడా ఒకసారి చెప్తారా? ఎంఎస్ఎంఈస్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, 40% ఎక్స్పోర్ట్స్ అంతా కూడా ఎంఎస్ఎంఈ రూపంలో వస్తుంది. కాబట్టి ఇవి మంచి సెక్టర్. ఇది దాదాపు దీనికి 5.7 crores పీపుల్ దీనిలో వర్క్ చేస్తున్నారు. అలాగే 1 crore ఎంఎస్ఎంఈ ఎంప్లాయీస్ ఉన్నారు. 7.7% గ్రోత్ ఉంది దీనిలో. 36% మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రిబ్యూషన్ జరుగుతుంది. అలాగే 45% ఎక్స్పోర్ట్స్ వీళ్ళు ఈ సెగ్మెంట్ నుంచి వస్తుంది కాబట్టి వీళ్ళకి చాలా బూస్ట్ అయితే ఉంది. సో వీళ్ళకి ఏంటంటే మెయిన్ 2.5 times లోన్స్ క్రెడిట్ ఇంప్రూవ్మెంట్ ఇస్తున్నారు. అలా దాని నుంచి 5 crores నుంచి ఇండివిజువల్గా 10 crores వరకు లిమిట్ పెంచారు. అలాగే 1.5 lakh crore ఫండ్ అలొకేషన్ చేశారు దీనికి. సో ఎంఎస్ఎంఈ అలాగే స్టార్టప్ కంపెనీస్కి అదర్కు 10 crores ఉన్న లోన్ ఇప్పుడు 20 crores చేశారు. సో ఎక్స్పోర్ట్స్ అయితే అప్ టు 20 crores వరకు మనకి లాంగ్ టర్మ్ వరకు పీరియడ్ ఇచ్చారు. సో ఎవరైతే ఇప్పుడు ఎంఎస్ఎంఈ కంపెనీస్ మెయిన్ టార్గెట్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, అంతకు ముందు కన్నా ఇంకెక్కువ సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి ట్రైనింగ్ ఫెసిలిటీస్ కానీ అడ్వైజరీ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా అడిషనల్గా హెల్ప్ చేస్తున్నారు. కరెక్ట్. సో ఈ ఎంఎస్ఎంఈస్ బూస్టింగ్ వల్ల స్టాక్ మార్కెట్స్లో ఏవైనా కంపెనీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? చాలా వరకు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీస్, అలాగే ఇప్పుడు రీసెంట్గా లిస్ట్ అయిన కంపెనీస్ అన్నీ కూడా బూస్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. మిడ్ క్యాప్ కంపెనీస్ అన్నిటికీ కూడా మంచి ఊతం ఉంది. సో రీసెంట్గా లిస్టింగ్ అయిన కంపెనీస్ అన్నిటికీ కూడా మంచి బెనిఫిట్ ఉన్నాయి వీటి వల్ల. కరెక్ట్. సో మరి ఈ రోజు అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళకి, ఇంట్రాడే చేసే వాళ్ళకి కానీ, జనరల్గా స్టాక్స్ కొనే వాళ్ళకి కానీ అంటే మీ అప్రోచ్ ఎలా ఉండాలంటారు? నేనేం చెప్తున్నా అంటే రేపు పొద్దున్న మంచి పేపర్ ఒకటి తెలుగు పేపర్ కొనుక్కొని, సో ఈనాడు రేపు సండే కాబట్టి ఇప్పుడు మేము చెప్పింది ఈ వీడియో చూసి ఏ సెక్టార్స్ బాగా డీటెయిల్గా స్క్రూటినీ చేసి, ఎందుకంటే ఈ 1 year మార్కెట్స్ బాగా తగ్గినాయి, ఇది ఒక రైట్ ఎంట్రీగా తీసుకొని సెక్టార్స్ బాగా చూసుకొని మీరు కూడా రీసెర్చ్ ఓరియంటెడ్గా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి వెల్త్ క్రియేట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ బడ్జెట్ అర్థం చేసుకున్నారు, ఎఫ్ఐఎస్ మళ్ళీ ఇటు ఇవాళ కాకపోయినా రేపైనా వస్తారు. అలాగే డిఏఎస్ కానీ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఇటు ఎస్ఐపిస్ ఇటు వచ్చేస్తున్నాయి. కాబట్టి మనం లాస్ట్ 2-3 daysలోనే ర్యాలీ చూసాం, ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో. కాబట్టి ర్యాలీ అయితే మళ్ళీ ఛాన్సెస్ వస్తున్నాయి. కాబట్టి మీరు పేపర్ చూసి ఇంకా డీటెయిల్డ్గా ఒక 1 hour దీని మీద స్పెండ్ చేస్తే మీకు మంచి కంపెనీస్, మేము బోల్డ్ కంపెనీస్ చెప్పాము, వాటిలో మీరు ఏవైతే కంఫర్ట్ అనుకుంటారో, మీరు ఏవైతే గురువు అనుకుంటారో అలాంటి కంపెనీస్లో ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేసుకోవడమే
సజెషన్. ఓకే, మీరేమన్నా కంపెనీస్ రికమెండ్ చేయాలనుకుంటున్నారా ఈసారి బడ్జెట్కి? ఒక 5 అట్లా. ఈసారి ఈ బడ్జెట్లో మేము ఎక్స్పెక్ట్ చేసిన మంచి గ్రోత్ ఉన్న కంపెనీస్ ఏంటంటే గ్రాసిమ్ ఒకటి 10% దాకా ఛాన్సెస్ ఉంది. అలాగే ఎల్ఎన్టీ 2 కంపెనీ చెప్తున్నాను, ఎల్ఎన్టీ బాగానే ఛాన్సెస్ ఉంది. అలాగే ఇప్పుడు పవర్ సెక్టార్లో టాటా పవర్ కానీ అదానీ పవర్ కానీ తీసుకోవచ్చు. అలాగే బ్యాంకింగ్ సెక్టర్లో తీసుకుంటే యాక్సిస్ బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ బాగుంది. సో ఈ బ్యాంకింగ్ సెక్టర్లో బాగానే వస్తున్నాయి. అలాగే ఏంటంటే ఈ చోళమండలం ఫైనాన్స్ సెక్టర్ ఒకటి, చోళమండలం కానీ అలాగే మైక్రో ఫైనాన్స్ కంపెనీస్గా చూసుకోవచ్చు. అలాగే గోల్డ్ కంపెనీస్లో ఇప్పుడు కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ మనప్పురం కానీ బాగా తగ్గి ఉన్నాయి. సో వాటిలో మనం ఛాన్సెస్ తీసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇలా చేసుకోవటం బెటర్ అనమాట. ఓకే, అంటే ఎన్ని మంత్స్ వరకు, అంటే ఎట్లుంటుంది ర్యాలీ? 3 to 4 monthsలో ఒక 10 to 15% ఛాన్సెస్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందంట. కరెక్ట్. అండ్ ఈ బడ్జెట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఏఐకి ప్రత్యేకంగా సెంటర్స్ తెచ్చారు. సో దాని బేసిస్ మీద ఏఐ స్టార్టప్స్ కానీ దానికి స్టాక్ మార్కెట్స్ ఇంపాక్ట్ కానీ, మొన్న డీప్ సీక్ ఏఐ వచ్చింది. అవునండి. అయితే ఈ టెక్ కంపెనీస్ అన్నిటి కూడా ఇప్పుడు వాళ్ళు ఏఐ అనే వింగ్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఇంకా కొంచెం టైం పడుతుంది మనకి పర్ఫెక్ట్గా రావడానికి, ఇంకొక 1 year అలా పడుతుంది. ఈ సెంటర్స్ ఇవి ఇన్కార్పొరేట్ అవ్వటం కానీ ఎస్టాబ్లిష్ అవ్వటం మేబీ నేను అనుకుంటే ఇంకొక 2 years టైం ఇంకా పడుతుంది. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది బడ్జెట్, ఇప్పుడు ఇవాళ కాదు కదా, April 1 నుంచి స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 2 months, అక్కడి నుంచి 2-3 months ఇంప్లిమెంట్, 6 months టైం పడుతుంది దీని మీద అవగాహన వచ్చి ఇంప్లిమెంట్ రావడానికి. కరెక్ట్. అండ్ ఓవరాల్గా ఇప్పుడు ఈ బడ్జెట్ తర్వాత ఈ ర్యాలీ ఏదైతే స్టార్ట్ అయిందో పాజిటివ్ ట్రెండ్స్ ఏమైనా నడుస్తాయా? సో ఓవరాల్గా ఒక కొన్ని మంత్స్ వరకు ఎలా ఉండబోతుందంటే? అంటే ఇప్పుడు ఈ ఇయర్ చూసుకుంటే ఏంటంటే విపరీతమైన పాజిటివ్ అయితే రాకపోవచ్చు, కానీ గ్రోత్ అయితే ఉంది. ఎందుకంటే అక్కడ ట్రంప్ పాజిటివ్గా లేరు, గ్లోబల్ ఫ్రెండ్లీగా లేరు. అలాగే ఇప్పుడు అన్ని కంట్రీస్కి మనీ అంతా కూడా డాలర్ ఇండెక్స్ పెరగటం వల్ల ఈ బయట కంట్రీస్లో డాలర్స్ అన్నీ కూడా అమెరికాకి వెళ్తున్నాయి. దానివల్ల డాలర్ రూపీ వాల్యూ తగ్గుతుంది. సో ఇంపాక్ట్ ఉంది. అలాగే గోల్డ్ స్టడీగా పెరుగుతుంది, క్రూడ్ కూడా స్టడీగా గ్రో అవుతుంది. కాబట్టి సో ఇవన్నీ చూస్తే అబ్జర్వేషన్ చేస్తుంటే అంత విపరీతమైన ఫాస్ట్ రాదు కానీ బట్ మోడరేట్లీ పాజిటివ్ ఉంది. ఇప్పుడు మన ఇండియన్ ఎకానమీ ఎలా ఉందంటే ఎనీ టైం బౌన్స్ బ్యాక్ అయ్యే స్పీడ్కి వెళ్ళే అవకాశాలు అయితే పడుతున్నాయి. సో ఇప్పుడు ఇంకా ఏంటంటే రీటైల్ క్లయింట్స్ కనుక ఇంకొక 10%, ఇప్పుడు ఆల్రెడీ 10-20% మార్కెట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇంకో 10% కనుక మన రీటైల్ క్లయింట్స్ ఇన్వాల్వ్ అయితే మాత్రం ఎఫ్ఐఎస్ ఎఫెక్ట్గా నెగ్లిజిబుల్ అయిపోతుంది. సో అది ఎక్స్పెక్ట్ చేస్తున్న రానున్న 2-3 సంవత్సరాల్లో కనుక, ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతున్నారు, లాసెస్ అవుతున్నారు, కానీ ఒక ఎడ్యుకేటెడ్గా దీని మీద ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా స్కిల్స్ పెంచుకొని వాళ్ళు కనుక డెవలప్ అయితే మాత్రం మన ఇండియన్ స్టాక్ మార్కెట్ వేరే వాళ్ళు ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవసరం లేదు, సెల్ఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్గా అవుతుంది. కరెక్ట్. సో అంటే ఈ స్టాక్ మార్కెట్లో ఇన్ని ఇయర్స్ నుంచి మీరు ఉన్నారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తోటి బడ్జెట్ నుంచి ఈ ఇన్వెస్టర్స్కి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉండేనా? ఇంకా మంచి ఇంకేదన్నా ఇప్పుడు షార్ట్ టర్మ్ గెయిన్స్లో ట్యాక్సేషన్, లాంగ్ టర్మ్ గెయిన్స్లో ట్యాక్సేషన్ వేరియేషన్లో కానీ ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఉండింటే ఈ ఇన్వెస్టర్ సైడ్స్ వాళ్ళకి బాగుంటుండే అనిపించిందా? అంటే ఏంటంటే మేడం, ఇప్పుడు ఈ బడ్జెట్ అనేది స్టాక్ మార్కెట్ దృష్టిలో పెట్టుకొని ఎవరు యాక్చువల్గా కరెక్ట్ ఓన్లీ బయట మొత్తం ఎకానమీ మీద ఇస్తారు. సో నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు ఎస్టీటీ తగ్గిస్తే కొంచెం బాగుండేది మన స్టాక్ మార్కెట్కి. ఇప్పుడు ఎందుకంటే ఈ సెబీ రూల్స్ స్ట్రిక్ట్ చేసేసారు, ఈ ఎక్స్పైరీలు పెంచేశారు, అలాగే లాట్ సైజ్ పెంచారు. దీనివల్ల ఏంటంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయలేకపోయారు వాళ్ళ, ఎందుకంటే లాట్ సైజ్ అంతా పెరిగిపోయింది. ఇప్పుడు నిఫ్టీ లాట్ 75 అయిపోయింది, అంతకుముందు 15 ఉండేది. సో 25 ఉండేది, బ్యాంక్ నిఫ్టీ వచ్చి 30కి వెళ్ళిపోయింది. కాబట్టి రిస్క్ని ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. సో అదొకటి మేజర్. ఇక నెక్స్ట్ అంతా బాగా రూల్స్ అవి పెట్టారు కాబట్టి ఇది కొంచెం స్టాక్ మార్కెట్కి, అంటే ఆ రూల్స్ ఏమవుతాయంటే ఈ యొక్క F&O ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫిల్టర్ అయిపోతారు. అయితే ఒక రకంగా పాజిటివే. కాబట్టి బిగ్ మూవ్స్ అనేవి ఇంకా రావు, చాలా తగ్గిపోతాయి. ఎందుకంటే చిన్న పీపుల్ ఇది ఒక కరెక్ట్ వే అనమాట. ఎందుకంటే రిస్కీ పీపుల్, రిస్క్ తీసుకోలేని వాళ్ళు రిస్కీ ఇన్స్ట్రుమెంట్స్కి దూరంగా ఉండాలి. అది మేజర్ ఇక్కడ అవుతుంది. సో స్లోగా స్టడీగా గ్రో అవుతుందండి. కరెక్ట్. సో ఓవరాల్గా యాజ్ ఎ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్గా సో ఈ బడ్జెట్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి, బడ్జెట్ చాలా బాగుంది. సో ఇంతకన్నా ఇంకా అందరికీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇంతకన్నా గ్రోత్, మరి ఇంత సబ్సిడీ ఇవ్వాలి, మళ్ళీ గ్రోత్ రావాలి, ట్యాక్స్ కట్టద్దు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి అంటే కష్టమే కదా. కాబట్టి అన్ని రకాలుగా అందరినీ కూడా
అయితే అండర్ కరెంట్గా ఏం చెప్తున్నారంటే బడ్జెట్ని అబ్జర్వ్ చేస్తుంటే అండర్ కరెంట్గా డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రో అవ్వాలి, మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ బాగా గ్రో అవ్వాలి. అలాగే ఈ అన్ట్యాప్డ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు, ఫోకస్ చేస్తున్నారు. మీరు అన్నట్టు స్ట్రీట్ వెండర్స్ కానీ వాళ్ళని వీళ్ళందరూ కూడా ఎర్నింగ్ పీపుల్ కొంత వైట్ ఎర్నింగ్స్ని తీసుకురావటం అనేది ఫోకస్ చేస్తున్నారు. అందువల్లే మనకి తగ్గించగలుగుతున్నారు. కరెక్ట్. సో ఓవరాల్గా అయితే ఇప్పుడు న్యూ బడ్జెట్ విధానం కూడా వస్తుంది నెక్స్ట్ 1 వీక్. దాంట్లో డెఫినెట్గా వాళ్ళ గురించి డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళ మీద ఫోకస్ లేదు. సో ఇప్పుడు వాళ్ళు కూడా ఎక్కువ మనీ సంపాదిస్తున్నారు వాళ్ళు, కాబట్టి వాళ్ళ కొంత కాంట్రిబ్యూషన్ తీసుకోవటం వల్ల అందరం సేఫ్ అవుతాం. కరెక్ట్. సో ఓవరాల్గా అయితే ఒక స్ట్రాటజికల్ మూవ్ తోటి అందరికీ బెనిఫిట్ అయ్యేటట్టు చేసిందంటారు. చేస్తున్నారండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నమస్తే. సో చూసారు కదా, బడ్జెట్ అయితే డిస్కషన్ జరిగింది. సో బడ్జెట్ పరంగా అయితే ఓవరాల్గా ఒక మంచి పాజిటివ్ ట్రెండే కనిపిస్తుంది బడ్జెట్లో, అంటే ఎకనామికల్ గ్రోత్ వైజ్గా అండ్ ట్యాక్స్ పేయర్స్కి కూడా ఒక మంచి బూస్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే డిడక్షన్స్లో కానీ, ట్యాక్స్ తగ్గించడం కానీ, రీబేట్లో కానీ. అండ్ స్టాక్ మార్కెట్స్ నుంచి చూసుకున్నట్టయితే ఒక పాజిటివ్ అప్లిఫ్ట్ అయితే స్టార్ట్ అయింది. మేబీ కొన్ని రోజుల్లో బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు అంటున్నారు. లెట్స్ వాచ్ అండ్ సీ.